సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. ఫస్ట్ రౌండ్ లోని 3 టాస్క్లు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ టాస్క్ ఆడడానికి మీ టీం నుంచి ఎవరు వస్తారు? మా పెద్ద మావయ్య, పెద్ద అత్త, సతీష్ గారు, శృతి గారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో ఫస్ట్ టాస్క్ ఆడడానికి మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? మా చిన్నక్క చిన్న బావని పంపిస్తున్నాం. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఇక్కడ ఒక సిగ్నేచర్ మూమెంట్ ప్లే చేస్తాం. అది యాజ్ ఇట్ ఈస్ గా 100% మ్యాచ్ చేస్తూ చేయడానికి ట్రై చేయాలి. కెన్ వి హావ్ ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? రెడీయా? 3, 2, 1 సౌండ్. మీకు బాగా అలవాటు అనుకుంటా ఇంట్లో. కానీ సూపర్. ఆ స్టెప్స్ తో పాటు మీ ఓన్ స్టెప్స్ కూడా ఎక్కడ ఆపకుండా చాలా సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ చేసిన టాస్క్ అసలు ఈ ఫ్యామిలీకి ఎలా అనిపించిందో చూద్దాం. ఎలా అనిపించింది ఉమా గారు మీకు ఈ ఫ్యామిలీ? చాలా బాగా చేశారు. సుధీర్, నేను మీ అక్కని నన్ను అడగవా? లాగ్ అంటున్నారు, వద్దంట. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ ఫ్యామిలీ పర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి మరి ఈ ఫ్యామిలీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. 3, 2, 1 సౌండ్. చిక్లెట్ షాక్ చాక్లెట్ జామ్ జాక్ పాట్ రూప్ తేరా మస్త్ హన్నా నీకు తేరా వ్యస్త హన్నా సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా కాటే సుకుందా మే గిల్లి కజ్జా సోరాదా ముద్దు ముజ్జా దగ్గరెత్తే సిగ్గు పుట్ట ఇద్దరైతా హత్తు పెర హత్తు పిట్ట ముద్దు మీద ముద్దు పిట్ట అదరై అల్లరట్ట రూప్ తేరా మస్తానా నీకు తేరా వ్యస్తానా సోపు వేస్తే కాదు, ఆయనకంటే జస్ట్ అలవాటు ఉన్నట్టు చేశారు. మీరైతే యాక్చువల్లీ ప్రొఫెషనల్ గా చేశారండి. మీరైతే ఈ ఫ్యామిలీ పర్ఫార్మెన్స్ ఆ ఫ్యామిలీకి ఎలా అనిపించిందండి? వెరీ క్యూట్. ప్రతి టాస్క్ ఎవరు బాగా చేస్తున్నారో నువ్వే నోట్ చేసుకో, ఎందుకంటే ఫైనల్ నువ్వే రిజల్ట్ చెప్పాలి. దానికంటే ముందు వాళ్ళు నాకు చెప్పాలి కదా. నేను చెప్పింది చేయక్క. మరి నువ్వు చేయొచ్చు కదా. ఎందుకు లాగ్ చేస్తున్నావు? సో సెకండ్ టాస్క్ ఆడడానికి మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? మా పెద్ద బావ ఇంద్రనీల్ గారు అండ్ మా మేఘన అక్కని పంపిస్తున్నాం. ఆన్ స్టేజ్ ప్లీజ్. వీళ్ళు ఛాలెంజ్ చేయడానికి మీ వైపు అటువైపు నుంచి చెట్టును పంపిస్తే ఇటువైపు నుంచి మామూలుగా ఉండరు. మొక్కను పంపిస్తున్నారా? ఓకే కదా అని పీకేస్తే పీక కోస్తా. అది ఆ పర్సనాలిటీని తట్టుకోవాలి అంటే మా అమ్మ మాత్రమే రావాలి. సో ఇప్పుడు మీకు ఎల్ఈడి మీద పిక్చర్ డిస్ప్లే, ఆ హీరో తాలూకా ఫేమస్ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో బ్యాక్ టు బ్యాక్ ఒక్కొక్క కప్పులు చెప్తా ఉండాలన్నమాట. ఓకే, ఎవరైనా చెప్పిన డైలాగ్ మళ్ళీ రిపీట్ చేసిన 5 seconds కన్నా ఎక్కువ టైం తీసుకున్న వాళ్ళు అవుట్. కెన్ వి హ్యావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన డైలాగ్ ఒకళ్ళు చెప్తా ఉండాలన్నమాట. ఓ సిద్ధప్ప, ఈ మాట రాసుకో. అడవిలో సింహం గడ్డం తీయలేదు, కానీ నేను తీస్తాను. ఇదే తేడా, కానీ ఇద్దరం ఒకటే. సేమ్ టు సేమ్. నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్. అది నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి ఒక లెక్కుంది. యుద్ధంలో గెలవాలంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని గెలవాలి. నేను చూసా. ఏం చూసావు?
నేనేం చూడలేదు. చూడలేదు కదా. చూడకపోతేనే మంచిది కదా. ఇదొకటి పెద్ద లతా మంగేష్కర్ ఫీలింగ్ దీనికి. నువ్వు గుడుంబా సత్తి అవ్వచ్చు, తిక్క సత్తి అవ్వచ్చు, నాకేంటి, బట్ ఐ డోంట్ కేర్ బికాస్ ఐ యామ్ సిద్ధు సిద్ధార్థ రాయ్. ఓకే నెక్స్ట్. రే సాంబా రాసుకోరా. పబ్లిక్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పోలీసులు సమస్యను తీర్చాలి కానీ సృష్టించకూడదు. దా సంధ్య. కాడదానికి ఇష్టం లేదంటే ఇష్టం లేదు. అది అన్నయ్య అయినా, తమ్ముడైనా, పరాయివాడైనా, మొగుడైనా ఇష్టం లేదంటే ఇష్టం లేదు. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. నువ్వు సీఎం ని చూసుంటచ్చు, పిఎం ని చూసుంటచ్చు, ప్రెసిడెంట్ ని చూసుంటచ్చు, కానీ అలాంటి తిక్కలను చూసలేదు. మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఆ? నేను అసలు మనిషిలా కనిపించట్లేదా? ఇంతేనా అత్తయ్య నన్ను చేసింది? అత్తయ్య ఒకసారి గుర్తు పెట్టుకోండి. చిన్నప్పుడు మీరు ఏం చేశారో, నాకేం చేశారో గుర్తు పెట్టుకోండి అత్తయ్య. ఇప్పుడు ఇలా కాదు అత్తయ్య. మా ఇద్దరిని క్షమించండి. మా ఇద్దరికి పెళ్లి చేయండి అత్తయ్య. ముందు నా పొగరు క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు నా పొగరు పర్మిషన్ అడగాలి, ఆ తర్వాత నన్ను అడగాలి. నేను మొక్కేస్తే అది పీకేయండి, నేను చెట్టేస్తే అది కూడా పీకేయండి, కానీ నన్ను మాత్రం పీకలేరు. గుర్తుపెట్టుకోండి. అది ఇంద్రా డైలాగ్. సినిమా డైలాగ్ చెప్పాలి. 5 సీజ్ ద షిప్ చెప్పే. అదే కాదు డైలాగ్. She is a ship. 3 She is a ship. 2 1 టైమ్ అప్. Thank you so much. Thank you both of you. Good job. Thank you. అక్క నోట్ చేసుకుంటున్నావా? నోట్ చేసుకుంటా. నువ్వేంటో కళ్ళజోడు పెట్టుకుని పడుకున్నావా లేచున్నావో కూడా అర్థం కావట్లేదు. నా తీ కొంతసేపు. ఇప్పుడు మరి మనందరి ఫేవరెట్ హీరో పవర్ స్టార్ గారి బొమ్మ అక్కడ వచ్చిన తర్వాత ఆయన పాట ఇక్కడ ప్లే అవ్వాలి, ఒక చిన్న డాన్స్ ఉండాలి. అది లేకపోతే అది ఇన్కంప్లీట్ గా ఉంటది. సో లెట్ మీ వెల్కమ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ బై మిస్టర్ అండ్ మిసెస్ ఇంద్రనీల్ గారు. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చేస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా, గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా, నడుమే ఒడుమై నన్ను పట్టుకుంటే జానా, అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా, ఆ మడతలు మహిమేమిటు వెతకాలి తుంగి చూసైనా, ఆ నునుపులు పదునేమిటు తేల్చాలి తప్పు చేసైనా. వెరీ బ్యూటిఫుల్. అబ్బాయి ఏమన్నా అసలు ఆ రొమాన్స్, ఆ మంచి ఫీల్ ఎరగొట్టారండి. థ్యాంక్ యూ సో మచ్. పాపం నా కోసం సపోర్ట్ చేసినందుకు మా ఆవిడకి చాలా చాలా థ్యాంక్స్. పాపం తన డాన్స్ చాలా కష్టం చేయడం, అలాగా ఎంత గ్రేస్ఫుల్ గా చేసింది. మీరు కెమెరా చూస్తారు, అటు మిమ్మల్ని చూస్తున్నా. ఇదే నెక్స్ట్. రెండు జరుగుతాయి దీంతో. ఒకటి మనకి పార్ట్నర్ తో ఐ కాంటాక్ట్, ఆయన ఐ కాంటాక్ట్ కెమెరా ఆయన చూడట్లేదు కానీ నేను చూస్తున్నా. రెండోది ఆయన స్టెప్ మనం ఫాలో అవ్వాలి. ఈజీగా. ఎదుటి మనిషికి నా ముగుడు మీద ఎంత ప్రేమో అని అనుకుంటారు. నేను స్టెప్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ రౌండ్ లోనే లాస్ట్ సెగ్మెంట్ వెళ్ళిపోతున్నావు. సో ఈ లాస్ట్ సెగ్మెంట్ ఆడడానికి మీ ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తారు? మా ఇద్దరు అక్కల్ని పంపిద్దాం అనుకుంటా. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్ బోత్ ఆఫ్ యూ. అటువైపు నుంచి అమ్మాయిలు వస్తే ఇటువైపు నుంచి ఆంటీలు వస్తున్నారు. అయితే నువ్వేరా
సరే పంపించండి. శృతి గారు అండ్ ఉషా గారు. ఇదేంటంటే నేను మీకు ఒక వర్డ్ ఇస్తాను. ఆ వర్డ్ మీరు పాడే పాటలోని ఎక్కడైనా రావచ్చు. పాడిన పాట మళ్ళీ పాడినా వాళ్ళు అవుట్. అండ్ మీకు ఇచ్చే వర్డ్ గాలి. గాలి మీద పాడాలంటే నీ మీద పాడితే సరిపోతుంది కదా, నీకంటే గాలోడు ఎవడున్నాడు ఇక్కడ? ఈసారి మీరు స్టార్ట్ చేయండి. ఇందాక వాళ్ళు స్టార్ట్ చేశారు కదా డైలాగ్. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. వెరీ గుడ్. పిల్లగాలి అల్లరి వల్లంత గిల్లి ఓకే నెక్స్ట్. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఓకే నెక్స్ట్. ఏ శ్వాసలో చేరిదే గాలి గాలి నెక్స్ట్. 5 4 3 2 1 టైమ్ టైమ్. గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. బాబు ఇది తప్పు. వాళ్ళు సింగర్స్ వాళ్ళిద్దరు. మా వాళ్ళు చిన్నపిల్లలు చేసి ఓడిస్తారా మీరు? చిన్నపిల్లని చేసి ఓడించడం ఏంటి? ఇప్పుడు చెప్పండి, నేను ఉంటాను వాళ్ళ తరపున. గాలి మీద పాటలు పాడమన్నావు. గాలోడా చిటికే జంట టెన్ 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 టెన్, గాలోడా ఎక్కడ ఉన్నావు టింగ్ టిడింగ్ టింగ్ టింగ్. గాలి పాటలో రావు, నువ్వు కొత్త క్రియేట్ చేయడం కాదు, ఉన్న పాటల్లో పాడాలి. రయ్యి రయ్యిమంటూ గుండెలోన ఉంటూ. అందులో గాలి ఎక్కడ ఉంది? రయ్యి రయ్యమని ఎక్కడికి వెళ్ళాడు? బండి మీద వెళ్ళాడు. బండిలో గాలి ఉంటుంది ఉండదా? బండిలో గాలి ఉంటుంది ఉండదా? నేను ఎవరు తెలుసా? ఎవరు? వసీకర్. ఎవరు తెలుసా? చిట్టి ది రోబో. నీకే చూపిస్తావు అసలు వదలు అను. వసీ మే అను మే అను. వసి ఇది జనవరి రా. మే అంటావు జనవరి. ఇది చిట్టి రోబో. అను. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. ఎలా చెప్పగలవు? నన్ను క్రియేట్ చేసింది వీడే దేవుడు. మీకు ఎవరైనా డౌట్లు ఉన్నాయా ఈ రోబో మీద? ఆ రోబో ఏం చెప్పినా చేస్తుందా? మీకు చెప్పబని చేస్తుంది ఇది. చెప్పబని చేస్తుంది ఇది. నేను మిషన్ అంటే ఎవరు నమ్మలేదు కదా. ఏ రోబో నువ్వు మిషనే కదా? మెషిన్. అయినా నువ్వు నా ముందే నా తమ్మునే ర్యాగింగ్ చేస్తావా? ఇప్పుడు నేను చేయనా? ఆహా, నన్ను చేస్తావా? నిన్నేం చేయనమ్మా? ఆవిడ మీ పాపను చూసాను, చాలా క్యూట్ గా ఉంది. నాకు కూడా అలాంటి పాప కావాలి. రా రా. ఏదో తేడాగా ఉందేంటి? పథకం ప్రకారం సిగ్మెంట్ బాగా వెళ్తుంటే నేను దీంట్లో ఉన్నాను, నా చేకుడు పడాలి, దాన్ని కిల్ చేయాలని చెప్పి చెల్లి వచ్చింది. నువ్వు వెళ్ళరా రే. ఫస్ట్ రౌండ్ చూసుకున్నట్టయితే 3 టాస్క్ లోని 2 పాయింట్స్ గెలుచుకొని ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఆర్ ఆసియన్ టీమ్. కంగ్రాచులేషన్స్. అయ్యో నాకు సిగ్గేస్తుంది. ఫస్ట్ రౌండ్ మనమే గెలిచామంటే బావతో నాకు పెళ్లి ఫిక్స్. ఈ రోజు ఎలా అయినా 3 రౌండ్లు మనమే గెలవాలి, 3 ముళ్ళు మనమే వేయించుకోవాలి. సరే అమ్మా, మీరు వెళ్ళండి అమ్మా. సో మరి ఫస్ట్ రౌండ్ వాళ్ళు గెలిచారు కాబట్టి మీకు ఉత్సాహం రావడానికి ఇప్పుడు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఏంటంటే మిస్టర్ అండ్ మిస్సెస్ సిద్ధు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. చూసారా, నేను పిలిస్తే ఎందుకు అని అడగకుండా వచ్చారంటే వాళ్ళకి కూడా తెలుసు డాన్స్ చేయాలని. మీరిద్దరు వచ్చిన తర్వాత డాన్స్ లేకపోతే ఎలా ఉంటదండి అసలు? సరే, మన సిగ్నేచర్ మూమెంట్ అంటే ఏ సాంగ్ పెట్టినా మీరు 4 ఉంటే అయ్యే వేసేయడమా? 3 2 1 సౌండ్.
ఏ నాలుగిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 కళ్ళలో ఉన్న టార్చ్ పెట్టి లిప్పుల్లో ఉన్న స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసులు 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 నీ ఊపిరేమ గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే ఈ రంగు కోళ్ళు నింగిలోన రైన్బో చేలే నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే విసులు 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 అసలు మీ వైపు ఒక్కొక్కరు ఒక్కో టాలెంట్ అండి. భర్తను ఫాలో అయ్యే భార్య, భార్యను ఫాలో అయ్యే భర్త. ఈయన నన్ను ఫాలో అవుతున్నాడు పక్కన భార్యను పెట్టుకొని. అక్క ఇది పేలలేదు, అక్క ఇది పేలలేదు. పదండి పదండి, మా అమ్మాయి రెడీగా ఉంది పదండి. ఒక నిమిషం, ఈ అమ్మాయి ఇప్పుడు రెడీగా ఉంటది. ప్యాకప్ తర్వాత మా మరదల్ని చేసుకుంటే కెమిస్ట్రీ ఉంటది, రొమాన్స్ ఉంటది. ఒక బాబు అత పండగ అంటే తైతక్కలు ఆడడం, డాన్స్ వేయడం కాదు, మంచి భోజనం చేయడం. అల్లుడు మర్యాద అంటే ఒక రకంగా ఉంటుంది. సార్ అత్తలు అడిగారు కాబట్టి భోజనే కదా, భోజనం చేసేసి అప్పుడు మాట్లాడుకుందాం. ఏముంది, భోజనానికి రా. అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో. తిను తిను తిను, బాగా తిను. తిన్నానికే పుట్టావు. తిను తిను బావ, తిను బాగా తిను. బామ్మని ఇట్లా భోజనం చేశాడు. కొసేపాగు తమ్ముడు, ఏది పడితే తినేకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అల్లుడు వచ్చేసే చూడు. ఊరెలుండేదా అల్లుడ గారెలుండేదా, ఊరలైతే బురుబురుమంటాయి గారెలుండేదా, నా మీదెంత ప్రేమత్త. ఏదో తేడాగా ఉందేంటి? మేకను కోసేదా అల్లుడ కోడిని కోసేదా, మేకైతే మేమే అంటది కోడిని కోసేదా, నా మీదెంత ప్రేమత్త. కోడిని కొయ్యాలో రల్లుడా మేకలు కొయ్యాలా. అల్లుడు ఆఖరికి కూతుని పంపాలా లేక ఆ భార్య అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఈ మాట అనకు, నీకు కూతురునే ఇస్తానులే. అదే అల్లుడు కూతురు రావాలంటే మరి అత్త దగ్గర అనుభవం ఉండాలి కదా, ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. బాగా తిన్నావా? అక్క నీకు ఇంత కూడా అక్క అంటే ప్రేమ లేదు. ఇదిగో అక్క తిను. ఎదవ తెలియదారులు చూపించుకే. సరే ఇవన్నీ పక్కన పెట్టు. నాకు ఈ సెట్ లో ఒక అబ్బాయి నచ్చాడు, అబ్బాయిని సెట్ చేశాను. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? సరే ఎవరు నచ్చారు చెప్పు. ద మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్ అండ్ ద మోస్ట్ వాంటెడ్ హ్యాండ్సమ్, హైట్ వెయిట్ సెట్ అయింది. అబ్బాయి చూడడానికి దొండు పండులా ఉన్నాడు. నీ మొహం మంట దొండ బండులా ఉంటాడు అంటే. నేను ఈయన మీద మనసు పడ్డాను, ఆయన ఓకే అంటే ఆయన మీద పడతా. నీలాంబర్ లాగా టెంగ్ 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 వచ్చి నా ముగ్గురు మీద కన్నేసావు నువ్వు. మా అక్క 20 years కొంచెం లోపల ఏంటయ్యా మీ అక్క 20 సంవత్సరాలు? వాటిని పీలింగ్స్ అంటారు. ఫీలింగ్స్ ఏం ఫీలింగ్స్ కావాలి నీకు? దాన్ని ఇస్తాను రా. అయ్యో అత్తయ్య గారు సారీ అండి, మీరు వెళ్ళండి. కానీ ఏ మాట కామాట సంక్రాంతికి కొత్తల్లుడి ఇంటికి వస్తే ఎలా చూసుకోవాలో అంత అద్భుతంగా చూసుకున్నారన్నమాట. ఎందుకో కొంచెం నాకు ఇదంతా చూసిన తర్వాత మైండ్ అలాగా నాకు అర్థం కావట్లే ఏం చేయాలా అని చెప్పని చిన్నగా ఆలోచించేది ఏం లేదు. ఫస్ట్ రౌండే కదా అయింది, ఇంకా 2 rounds ఉన్నాయి కదా.
వాళ్ళు మర్యాదలు బాగా చేశారు కదా అని చెప్పాలని సరే అది ఏడిస్తేనే బాగుంటది ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి కదా, ఆడి గెలుచుకోండి, అది కూడా అడుక్కొని ఆడండి, గెలుచుకోండి. గెలవండి. ఆడే గెలుస్తాం, మీలాగా మందు పెట్టి గెలవ. సో ఫస్ట్ రౌండ్ చాలా అద్భుతంగా ఆడారు అండి అశ్విన్ టీమ్, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ Thank టైం you.